ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ ట్రావెల్ ఆర్ రాజు. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చి ఇప్పుడు 9-10 అవుతుంది. ట్రావెలింగ్ ఎక్కడా వెళ్ళలేదు, వీడియోస్ చాలా గ్యాప్ అవుతున్నాయి. ఇంతవరకు నా బండి ఎలా ఉంది, బండి గురించి అయితే ఏం చెప్పలే ఇంతవరకు. ఇప్పుడు స్టేషన్కి వచ్చి మాట్లాడుతున్నా. నా బండి ఎలా ఉంది దాని గురించి ఇప్పుడు నీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. చాలా మంది వాళ్ళు ఇష్టమైన బైక్లో ఒక పేరు పెట్టుకుంటారు. నా బండికి అయితే ఒక పేరు పెట్టినా. నా బండి పేరు అయితే గరుడు. నచ్చింది మీరు చెప్పండి కామెంట్లో. దీని ప్రైస్ వచ్చి షోరూమ్ది అయితే 2,90,000 చెప్పారు షోరూమ్ వాళ్ళు మొత్తం కలిసి. ఇక నాకు ఫైనాన్స్ తోటి 3,30,000 పడ్డది. మొత్తం ఫైనాన్స్ తోటి తీసుకున్నా 3,30,000 పడ్డది ఫైనాన్స్ తోటి. ఇది కూడా ఎక్స్ట్రా నేను తీసుకున్నా, షోరూమ్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇది ఎంత నాకు 3,500 పడ్డది. ఇది కూడా సేమ్. ఇది 4,500 ఏం పడ్డది ఇది జోడి. ఇక దాని లైట్ గురించి మాట్లాడవద్దు. ఇక ఈ లైట్ గురించి అయితే ఇక ఏం లేదు. షోరూమ్ ఇచ్చింది అయితే లైట్ అయితే నాకైతే ఇంత కూడా నచ్చలేదు. సేమ్ ఈ లైట్ నైట్ పూట పోతే అసలు వెళ్తురలేదు తెలుసా. నేనైతే ఆంధ్ర మొత్తం టూరిజం ఈ లైట్ పైన తిరిగిన. అసలు దీపం పెట్టినట్టు తెల్లగా ఏదో పుణ్యం రోజు వెళ్తుంటుంది చూడు, అట్లే అనిపిస్తుంది దాని వెళ్తురు. ఈ లైట్ అంత తక్కువ వస్తుంది, ఎంత కాదురా అని. ఇగో ఈ లైట్లు అయితే తీసుకుని ఎక్స్ట్రా వేయించుకున్నా. ఇది నాకు ఇది వచ్చి జత వచ్చి 6,000 పడ్డది, 2 జత కలిసి. బండి ముందల ABS బ్రేక్స్ అయితే ఇచ్చాడు సేమ్. మొన్న బ్రేక్ పట్టీలు, ఇది 2వ బ్రేక్ పట్టీలు మాడిపోయాడము. దాని ప్రైస్ వచ్చి 550 రూపాయలు తీసుకున్నాడు. ఈ ఓన్లీ ఎన్కి బ్రేక్ పట్టీలకే, 2 పట్టీలకు. ఇదో ఇంజన్ కూలెంట్ ఆయిల్. ఇది 334cc ఇంజన్. ఇది బాగుంది. గ్రిప్ షూకి అయితే గ్రిప్ పోకుండా ఇది ఇట్లా బాగా ఇచ్చాడు. మనం ఇంకోటి దాని అడ్జస్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు, ఇట్లా ముందు కూడా జరుపుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఉంది, దాన్ని ముందు కూడా జరుపుకోవచ్చు. బ్రేక్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. ఇది దాంట్లో ఫ్యూల్ పెట్రోల్ ఎంత ఉందో చూపిస్తున్నా. దాంట్లో ఇప్పుడు పెట్రోల్ లేదు. ABS బ్రేక్స్, బ్యాటరీ, సైడ్ ఇంక్లూడ్, ఇంజిన్ కూలింగ్, ఇంజిన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపిస్తుంది. ఇంజన్ లైట్ ఇంతకుముందు ఇంజన్ లైట్ చూపించేది, ఏదో సెన్సార్ పోయిందని సెన్సార్ మార్చారు నాకు. దాంట్లో అయితే మనం బ్లూటూత్ నుండి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు కాల్ వచ్చినా ఏమొచ్చినా చూపిస్తుంది. ఇది రూట్ మ్యాప్. దాంట్లో రూట్ మ్యాప్ అంటే మొత్తం కనిపించదు, స్ట్రైట్ బాణం పుల్లలాగా కనిపిస్తుంది. లెఫ్ట్ రైట్ సిగ్నల్ పక్కన పుల్లలాగా వాడి పక్కన మీటర్స్ పడుతుంది. 20 మీటర్స్ 100 మీటర్స్ అని ఇక రీడింగు. ఇప్పటికి నా బండి ఎంత తిరిగిందంటే 18,441 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికి నా బండి. ఇప్పటికి 4 సర్వీసింగ్లు అయిపోయినాయి నా బండిది అయితే. ఇగో ఛార్జింగ్ పాయింట్, ఇగో C టైప్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు 2. ఛార్జింగ్ ఓకే. లాంగ్ మనం వెళ్ళేటప్పుడు దాంట్లో ఏంటంటే ఛార్జింగ్ ఎండ ఎక్కువ కొడితేనేమో ఛార్జింగ్ ఎక్కువదు. ఇట్లా చల్లగా ఉంది అనుకో వాతావరణం, ఛార్జింగ్ చాలా స్పీడ్ ఎక్కుతుంది. ఈ బండిలో అండి ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ కూడా ఇచ్చాడు. ఇట్లా ఒత్తి పడితే ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ చేంజ్ అవుతుంది. ఇగో ఒత్తి పడుతున్నా, ఇగో రోడ్ అని వచ్చింది. మళ్ళీ ఇగో రెయిన్ వచ్చింది. ఆఫ్ రోడ్ పెడతాం. ఇప్పుడు పర్సనల్గా ఆఫ్ రోడ్ ఏం చేస్తలేము, రోడ్ వచ్చేసింది. నేను ఎక్కువ ఇంతవరకు అయితే ఆఫ్ రోడ్ రెయిన్ రోడ్ అయితే యూజ్ చేయలేదు అండి. 15 లీటర్ల కెపాసిటీ ట్యాంకు. మంచిగా కాళ్ళు అందాలి, వెయిట్ ఆపడానికి బలం ఉండాలి, పర్లేదు బండి. దీని సస్పెన్స్ కూడా చాలా బాగుంటుంది అండి. మనకు గుంతలు సడన్గా వెళ్తుంటే బ్రేక్ కట్టలు కానీ గుంతలు కానీ స్మూత్గా ఎగిరి దుంకేస్తుంది. అట్లా ఎగిరినప్పుడు కూడా హ్యాండిల్ కరెక్ట్ మనకు కంట్రోల్ అవుతుంది. అది కూడా బాగా నచ్చింది నాకు. దాంట్లో 5,000 స్పీడ్ అయితే గేర్ అయితే స్మూత్గా పడుతుంది. కొద్దిగా లోకల్ ఉన్నప్పుడే మనం ఆగినప్పుడు గేర్ వేసేటప్పుడు కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది. నచ్చనివి 2. ఫస్ట్ ఏమో హెడ్ లైట్, సెకండ్ వచ్చి సీట్ అండి. కూర్చోడానికి కంఫర్టబుల్ అంటే కూర్చోడానికి విధానం అంతా బాగుంది, కానీ ఎక్కువసేపు కూర్చోలేము. ఇది సీట్ ఏమైనా చేంజ్ చేయించుకోవాలి. ఎందుకంటే మొత్తం జర లాంగ్ వెళ్తే సీట్ అయితే మొత్తం వెనక బ్యాక్ అయితే మొత్తం వాచిపోతుంది, చెంబు అవుతుంది. స్ప్రే కొట్టాలంటే ఇంతకుముందు మధ్యలో స్టాండ్ లేకుండే ఊకి ఇబ్బంది అయ్యేది. కొంచెం ముందుకు వెనుక చైన్ స్ప్రే కొడుతుంటే, ఈ చైన్ స్ప్రే అయితే ప్రతి 500 కిలోమీటర్లు కొట్టాలంటారు. నేనైతే 400 కిలోమీటర్లు కొడతాను, ఎందుకంటే చైన్ ఎక్కువ రోజులు రావాలి. మనం బండి రఫ్ నడుపుతాం కదా. ముందు స్టాండ్ లేకుంటే కస్తిగా అయిపోయింది. ఇగో ఈ మధ్యలో స్టాండ్ వేయించుకున్నా, 2,500 పడ్డది ఆ స్టాండ్ ఒక్కటే. బండి టైర్ అయితే నేను ఇప్పటికీ 1,800 చేంజ్ తిరిగిన కదా. బండి టైర్ అయితే మధ్యలో గ్రూప్లో పోయింది. సైడ్ గ్రూప్లో అయితే బాగానే ఉన్నాయి. సైడ్కి బాగుంది కానీ మధ్యలో అరిగింది టైర్ అంతా. ఈ సైడ్ కూడా బాగానే ఉంది, మధ్యలో ఉంది టైరు. వెనక టైర్ జర మెత్తగా వచ్చింది. నెక్స్ట్ ఒక రైడ్ వచ్చినాక చేంజ్ చేయాలి. ముందర టైర్ అయితే బాగానే ఉంది, వెనక టైర్ ఒకటే బాగా మెత్తగా అయింది.
ఇదైతే షోరూమ్ వాళ్ళే ఇచ్చారు. ఇది టాప్ బాక్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ టీజీ మారినందుకు మధ్యలో నాకు ఏమి ఇవ్వలేదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మధ్యలో ఎందుకు రాలేదు అని అడిగారు నన్ను. అంటే నాకు తెలియదు, మధ్యలో టీఎస్కి వెళ్ళి టీజీకి మారింది కదా, అందుకు మధ్యలో ఇంకా లెటర్ రాలేదు, ఇవ్వలేదు నాకు. కానీ నెంబర్ బాగుంది అన్న 799 9 పక్కన కూడా ఇంకో 9 వచ్చితే ఇంకా సూపర్ ఉండేది అన్నారు. ఖాళీ బండి వెయిట్ అయితే 187 కిలోల బండి. ఇక నేను టాప్ బాక్స్ అన్ని లగేజ్ పెట్టగలకాల 195 కిలోలు అవుతుంది ఆ బండి వెయిట్. నాకైతే ఇంత వెయిట్ ఉన్న బండి హైవేలో అయితే నాకు ఈజీ అని అనిపించింది. ఇప్పుడైతే మన బండి ఆన్ చేసి దాని సౌండ్ ఎలా ఉందో చూద్దాము. బండి ఒకసారి ఆన్ చేసి ఇది ఒకటి క్లచ్ పడితేనే ఆన్ అవుతుంది, ఒకటి కాదు క్లచ్ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైలెన్సర్ ఉందిగా, ఇది తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే సౌండ్ వేరే వస్తుంది. నేను తీశాను, ఈ స్క్రూ కట్ సెట్ కాలేదు, వేరే పెట్టాను. ఇది తీశాను, సౌండ్ బాగా వస్తుంది, బీట్ బాగా వస్తుంది, బేస్ బండి బేస్ బాగా వస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది అది తీస్తే. ఇంకా ఎందుకు పెట్టుకున్నా అంటే మళ్ళీ మనం పోయేటప్పుడు పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయదు, సౌండ్ మొత్తం సౌండ్ పొల్యూషన్ ఎక్కువ మరీ ఎక్కువ ఏం రాదు నాయిస్. చెప్పిరిగాల బండి వేసుకొని తిరుగుతుంటారే అంతేం రాదు, మామూలుగా వస్తుంది సౌండ్ ఎక్కువ, బాగా అనిపిస్తుంది. ఇంకా నాకే కొద్దిగా నచ్చదు సౌండ్ అనేది, ఇట్లుంటేనే బాగా అనిపిస్తుంది నాకు సౌండ్, అందుకని ఇట్లా పెట్టుకుంటా. బస్ అయితే కామన్ అండి, ఇంజన్ నాయిస్ అయితే చిన్న కర్ 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 అని వస్తుంది సౌండ్. జావా బైక్లో ఏ దాంట్లో చూసినా ఇదే సౌండ్. బండి అయితే నాకు చాలా బాగుంది, బండి బాగా నచ్చింది. నాకైతే లోకల్ కన్నా లాంగ్ వెళ్తే బాగుంటుంది. నేను రీసెంట్గా కన్యాకుమారి వెళ్ళొచ్చాను కదా ఈ బండి పైన. నేను తమిళనాడు టూరిజం మొత్తం కంప్లీట్ చేసిన. తమిళనాడులో నేను 12 ప్లేసెస్ తిరిగిన. 1000 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్ నడిపిన. మధ్యలో ఒక్కసారి లంచ్ బ్రేక్ తీసుకున్నాం అంతే. నాన్ స్టాప్ నడిపిన బండి అయితే నాకు హైవేలో అయితే బెస్ట్ బండి ఇది. లోకల్ అయితే జర కష్టమే, కొద్దిగా రఫ్ అండ్ టఫే నడుపుతా బండి, కొద్దిగా రఫ్గా నడుపుతాను. మినిమం హైవేలో అయితే 110 120 కొడతా బండి హైవేలోనే. అంత స్పీడ్ కొట్టడం వల్ల బండి అయితే మైలేజ్ అయితే నాకేమి ఇవ్వదు. నాకైతే 20-25 ఇచ్చింది అంత స్పీడ్ పోయినందుకు. మామూలుగా 80-70 పోతేనే కరెక్ట్ 30 ఇవ్వచ్చు బండి నాకు తెలిసి. ఇక లోకల్ కూడా కష్టమే, లోకల్ 25 ఇవ్వచ్చు నాకు. లోకల్ జర ఇబ్బంది కదా. లోకల్ ఇంకో ఏంటంటే దానిది ఒకటి ఫ్యాన్ సౌండ్ ఉంటుంది, ఇంజన్ కూలింగ్ది ఫ్యాను, చాలా సౌండ్ వస్తుంది. సో అది పక్కన ట్రాఫిక్లో ఆగుతాం కదా, ట్రాఫిక్లో ఆగినప్పుడు పక్కన మనే చూస్తుంటారు, ఇట్లా బండిని చూస్తారు, చాలా సౌండ్ వస్తుంది. కాకపోతే పక్కనలో డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇదే బండి ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు రాయల్ ఫీల్డ్ ఉంది, చాలా బండ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మనంత బడ్జెట్ లేదు కానీ మనకు అనుకున్నట్టు బడ్జెట్లో మనకు లాంగ్ టూర్ వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, బెస్ట్ బండి కావాలని యూట్యూబ్లో చాలా చూశాను. నాకు ఈ బండి తీసుకోవాలని వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు. నాకు ఎందుకో ఈ బండి అయితే నచ్చింది చూడంగానే. దాని గురించి యూట్యూబ్లో మొత్తం చూశాను. బండి అయితే ఈ బడ్జెట్లో పర్లేదు, అంత బాగుంది అనిపించింది, అందుకే ఈ బండి తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ జర పర్లేదు, ఎక్కువనే ఉంది. అందులో జావా బండ్లు అయితే మినిమం 3000 పెట్టుకోవాలి. ఇక ఎక్స్ట్రా ఓన్లీ ఆయిల్ చేంజ్కి 3000 అవుతాయి. ఈ బండి స్పీడ్ మొత్తం ఎంత అంటే 145, లాస్ట్ ఇక చెప్పలేం 150 వరకు వెళ్తుంది అంతే. ఇంకంతా 150 అయితే దాటలేదు. ఇప్పటికైతే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు 3 రాష్ట్రాలు ప్లేసెస్ అయితే విజిట్ చేసినాను. 3 రాష్ట్రాలు తిరిగాను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశతోటి వీడియోలు చేద్దామని ఫ్యాషన్ తోటి తీసుకున్నా. చూస్తుండ్రండి నా వీడియోలు చూస్తుండ్రు, కానీ సబ్స్క్రైబ్ల కన్నా నాన్ సబ్స్క్రైబ్లో ఎక్కువ వస్తుండ్రు. ప్లీజ్ చూసిన వాళ్ళు అందరూ కొద్దిగా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.